హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై. క్యాప్సికమ్ను మీరు ఎన్నో రకాలుగా వండుకొని ఉంటారు, కానీ ఒకసారి ఎగ్స్ క్యాప్సికమ్ వండి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక పావు కేజీ క్యాప్సికమ్, ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, కొత్తిమీరలను సన్నగా తరిగి పెట్టుకోండి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్ని స్టవ్ మీద ఉంచి వేడి చేసుకోండి. స్టవ్ వేడయ్యాక ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలను 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేశాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను ఫ్రై ప్యాన్లో వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలను బాగా కలుపుకున్నాక మూత ఉంచి ఒక 5 లేదా 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. క్యాప్సికమ్ను మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ను ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల క్యాప్సికమ్ అంతా కూడా ఒకే విధంగా కుక్ అవుతుంది. క్యాప్సికమ్ను ఒక 5 లేదా 6 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ టీ స్పూన్ కారం, ఒక టేబుల్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న క్యాప్సికంలో ఒక 4 కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోండి. 4 కోడిగుడ్లు వేసుకున్నాక కలపకుండా మూత ఉంచి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ సోనా అనేది బాగా చిట్లిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఈ విధంగా కర్రీని నెమ్మదిగా కలుపుకుంటూ ఒక 2 లేదా 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్పై కుక్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఈ ఫ్రై మీద చల్లుకుంటే సరి. మన ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ.